గొయ్యడికి పోయి ఇది చాలా ఇంకా అసలు బ్రతకరు అనుకున్నాను. అంత ప్రమాదమైన పొంచి. అవునా కదా ఏమ్మా? ఇదంతా ఈ మెదడు ఇది తీసి మళ్ళా ఈ పెంకంతా కుట్టి ఇదంతా కుట్టారు. ఇదంతా ఇదిగో చొట్ట గొయ్య. కానీ వీరి కుటుంబ సభ్యులు వచ్చి ప్రార్థన చేయించారు. అప్పుడు నేను ప్రార్థన చేయడం జరిగింది. అలా చూడండి. ఈ ప్రార్థన చేసిన తర్వాత మీకు ఆపరేషన్ సక్సెస్ అయిందా? అయింది. ఫస్ట్లో వచ్చినప్పుడు మీరు ఏ రకంగా వచ్చారు? నడవలేకపోయారు, స్థిమితం లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? బండి వేసుకుని వచ్చారట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఎవరు బాగు చేశారు? యేసయ్య. యేసయ్య. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఎంతో సమస్యలతో వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేసాక మీకు ఎలా ఉంది? యేసయ్య బాగు చేశారు. మంచి నెమ్మది వచ్చింది. నెమ్మది యేసుక్రీస్తు నామములో. చూడండి, ఈ బిడ్డకు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కింద పడిపోయారు. లేచిన తర్వాత నెమ్మది కలిగి ఉంది, నాకు క్షేమం ఉంది అని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఈవెన్ స్టార్టింగ్లో దేవుడు ప్రవచనాత్మకంగా 3 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు అని దేవుడు ప్రవచించడం చెప్పడం మొదలెట్టాడు. అలా చెప్తున్నప్పుడు అది ఏమనుకున్నారు మీరు? నా గురించే కరెక్టా? నిజంగా మీరు 3 నెలలు ఖాళీగా ఉన్నారా? హల్లెలూయా. 3 నెలలు ఖాళీగా చోట్లకి ఖాళీగా ఉండే మనుషుల ద్వారా అనేకులు మాటి తగ్గించేసి నిండు వాళ్ళకి సాధన ఈవిల్ స్పిరిట్ చాలా నలిగిపోయారు. చాలా దగ్గర సంబంధించిన వాళ్ళ ద్వారా కూడా మీరు కొంచెం గాయపరచబడ్డారు ఎక్కువ. అది దేవుడు నా ద్వారా చెప్పాడు. ఇందాక ఫస్ట్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు. కరెక్టేనమ్మా? హల్లెలూయా. చూడండి, ఈ మీటింగ్కి రాగానే మా మామయ్య ఫాస్ట్ గారు ఇంటికి రాగానే అన్నారు ఫాస్ట్ గారు అప్పుడు వస్తున్నారు. అయితే నేను వంటగా మా ఇంట్లో అవిశ్వాసంగా నేను వచ్చినాను. అవిశ్వాసంతో వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు విశ్వాసం పెరిగింది. హల్లెలూయా. ఈరోజు వర్తమానం మిమ్మల్ని బలపరిచిందా? చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతారు. మీ మామయ్య గారా? మీ మామయ్య గారు ఒకసారి చూపిస్తారు. మీ మామయ్య గారిని మీకే కాదు, మాకు కూడా ముద్దులు మామయ్య గారు. హల్లెలూయా. త్వరలో చక్కటి కుమారుని మోయబోతున్నాం. కొడుకు పుడతాడు మీకు. హల్లెలూయా. ఇక్కడ నీకు అతి త్వరలో స్టార్టింగ్ ఈవెన్ 20,000 నుంచి 40,000-50,000 మధ్యలో నీకు జాబ్ ఉంటుంది. దేవుడు అలా క్రియేట్ చేయబోతున్నాడు. సంతోషమా? ఇంకా ఎక్కువ కావాలి. ఒక్క పైసా కూడా అప్పు ఉండదు. అలా తీరిపోతాయి. ఓకే. చూడండి, దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. 16 లక్షల అప్పు అని ఇప్పుడే జస్ట్ చెప్పడం జరిగింది. అదే 16 లక్షల అప్పు నాకు ఉందని
అని గట్టిగా చెప్తున్నప్పుడు గట్టిగా చెప్పండి లైవ్లో. 100 లక్షల అప్పు కలిగి ఉన్నానండి. దేవుడు అది తీరుస్తాడని ప్రవక్త ద్వారా చెప్పారు. చప్పట్లు కొడదామా? అందుకే ఈ బెత్లెహేము కొరకు జనం రావాలి. హల్లెలూయా. దేవుడు కొత్త ప్రతి నెల కొత్త సాక్ష్యాలు వింటారు. త్వరలో మళ్ళీ ఇక్కడ నిలబడతారు. 16 లక్షల అప్పులన్నీ తీరిపోతాయి. చాలా జ్వరం వచ్చేసిందండి. టైఫాయిడ్ జ్వరం కిందని. అయితే అయ్యగారు ప్రార్థన చేశారు. నన్ను ఎవరో తీసుకున్నారు, నన్ను ఎవరో కొట్టేస్తున్నారని వాడు. అయితే నేను ఏమన్నా డాడీ గారికి ఏమో అయ్యగారు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే డాడీ గారు ప్రార్థన చేసినాక మొత్తం ఏడ్చేసేవాడు. బాగా వలపోడేసేవాడు. నీళ్ళని కొమ్మరించేసేవాడు. ఏంట్రా ఎందుకు వెళ్తున్నామంటే మాట్లాడేవాడు కాదు. అప్పుడు తర్వాత జ్వరం అయి తగ్గిందంటే బాగానే ఉన్నాడు. నేను సాధ్యం చెప్పుకోవాలనుకున్నాను. సాధ్యం హల్లెలూయా. అలా తర్వాత అమ్మ కావాలని ఏడ్చేప్పుడు పంపేయాలి. ఇప్పుడు పక్క నవ్వుతున్నాడు. ఏరా బాబు, అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనిపించింది? విడుదల వచ్చింది, నెమ్మది వచ్చింది, భయము తగ్గింది. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. తాతయ్య గారు ఏమన్నారంటే ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఆమె ఎప్పుడని పెట్టాలి, నేను వెళ్ళిపోవాలంటే వాళ్ళ అమ్మను కూడా రప్పించారు. ఆమె వాళ్ళ అమ్మ వచ్చింది. దేవునికి స్తోత్రం.